హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో రకరకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాము. సో, నేనైతే ఇంట్లో సమ్మర్ స్పెషల్‌గా ఫలేదా అయితే ప్రిపేర్ చేశానండి. దీనికైతే 1 లీటర్ పాలు కాంచేసుకోవాలి. మనకు ఈ ఫలేదా ప్యాకెట్ అనేది డీమార్ట్‌లో ఇప్పుడు అవైలబిలిటీగా ఉంది. ప్రతి ఇయరు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇవి మాత్రం చాలా రకాల ఫ్లేవర్స్‌తో అయితే మనకు డీమార్ట్‌లో దొరుకుతాయండి. ఇక వీటినైతే మనము ఇట్లా కాగే పాలల్లో అయితే పౌడర్‌ని వేసేసుకోవాలి. ఇందులో మనం ఇక ఎటువంటి షుగర్‌ని కూడా యాడ్ చేయనవసరం లేదు. మొత్తం ప్యాకెట్‌లోనే మిక్స్ అయిపోయి ఉంటాయండి. ఇవి వేసేసిన తర్వాత ఇవైతే ఒక 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ వాళ్ళు షుగరు, సేమియా మొత్తం బయట మనం ఫలేదా ఎలా తాగుతామో దాంట్లోకి కావాల్సిన అన్నీ వేసేసుంటారు. ఇంక్లూడింగ్ సబ్జా సీడ్‌తో సహా వేసేసుంటారండి. ఇవి మొత్తం వేసేసుకొని నీట్‌గా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు చూసారు కదా! ఇలా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇది బాయిల్ అయ్యే కొద్దిగా చిక్కగా కూడా తయారవుతుందండి. ఇక ఇలా బాగా బాయిల్ అయ్యి చిక్కబడిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్నైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ అట్లా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చాలా కూల్‌గా అసలు ఇలా డైరెక్ట్‌గా వేడిగా తాగినా బావుంటుంది. లేదు అనుకుంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా కావాలంటే తాగొచ్చు. అంత బావుంటుంది. ఇక నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఫలేదానైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్నైతే ఒక గ్లాస్‌లోకి వేసేసుకొని, ఇందులో ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకున్నామంటే నిజంగా అండి బయట కొన్న ఫలేదాకు కూడా ఇంత టేస్ట్ ఉండదు. నేనైతే ఐస్ క్రీమ్ బయట నుంచి తీసుకొచ్చాను. ఇక ఈ ఫలేదాలో ఈ ఐస్ క్రీమ్ మిక్స్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని తీసుకుంటుంటే నిజంగా టేస్ట్ అనేది వేరే లెవెల్‌గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.